నిన్నటి దినం రాజధాని నట్టి నడిబొడ్డులో విజయవాడలో ప్రజాస్వామ్యం పైన దాడి జరిగింది అని అనాలను, లేకపోతే మనసుకు బాధ అనిపించి చెప్తా ఉన్నా. వ్యవసాయంపై దాడి జరిగిందా? రైతు బిడ్డలపై దాడి జరిగిందా? రైతుల జీవితాలపై ఇంత దుర్మార్గమైనటువంటి దాడే? ఈ ప్రభుత్వం బతికి బట్టగట్టేదానికే, ఇది మధ్యలోనే పోయేదానికే? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇంత నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు మునుపెన్నడూ ఏ ఒక్కరూ చూసిండారు. భ్రష్టు పట్టిపోయింది ప్రజలారా ఈ రాష్ట్రం. అప్పులు, అబద్ధాలు, దౌర్జన్యము, అక్రమ ఆదాయము, పోలీసు వ్యవస్థ నిర్వీర్యము, వ్యవస్థలన్నిటినీ ప్రభావితం చేసే చర్యలు ఇవే జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయి? ప్రజల అభివృద్ధి ఎక్కడుంది? ప్రజల ఆకాంక్షలు ఎక్కడున్నాయి? వారికి ఆరోగ్యం లేదు, వారి ఆపద సమయంలో లేదు, వ్యవసాయం లేదు, పిల్లల చదువు లేదు, ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ఇదే ఉండే దౌర్జన్యమే. నిన్న విజయవాడలో జరిగిన సంఘటన అయితే అత్యంత దుర్మార్గం. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. సంవత్సరానికి 3 పంటలు పండే భూములను 50,000 ఎకరాలను తీసుకున్నాడు. అది చాలదని చెప్పి ఆ 50,000 ఎకరాలకు ఇప్పటికేమైనా రాజధాని నిర్మించినారా? నిర్మించలే. ఆ 50,000 ఎకరాలలో రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఏమన్నా ఇచ్చినారా? ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 ఎకరాలు కావాలా అంటే 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తాడంట. గుట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేని నీ ముఖానికి 2 లక్షల కోట్ల రూపాయలతో నువ్వు రాజధాని నిర్మిస్తావు 1,00,000 ఎకరాలలో. మళ్ళీ రైతుల దగ్గర నుంచి దౌర్జన్యకరంగా నువ్వు భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికో, నీ కులస్తులను, నీ పార్టీ వారిని ఆదాయాన్ని కల్పించి ధనవంతులు చేసే ప్రయత్నం తప్ప మరొక ఆలోచన లేదు నీకు. నిన్న కూడా మళ్ళా నువ్వు భూములు కావాలని అడిగితే ఆ ప్రాంతంలో ఉండే రైతులు, మేము ఇయ్యలేమయ్యా, ఇదివరకు ఇచ్చిన భూములకే మాకు సమాధానం లేదు, ఇప్పుడు ఈ భూములు ఇచ్చే పరిస్థితి లేదు, ఆల్రెడీ ఈ భూములు మేము మా బిడ్డలకు పెళ్ళిళ్ళప్పుడు కట్నకానుకల కింద ఇవ్వడమో లేకపోతే ఇంకొకటో మేము ఇచ్చేదానికి అనుకూలంగా లేవు అని చెప్పి రైతులు మొరబెట్టుకుంటా అంటే కూడా కానే కాదు, నాకు 50,000 ఎకరాల భూమి కావాల్సిందే అని చెప్పి బలవంతంగా రాజధాని నిర్మాణం పేరుతో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూమిని లాక్కుండే ప్రయత్నం చేసినారు. ఈ క్రమంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ భూములు మేము ఇయ్యలేము, మాకు ఉండబడిన ఇబ్బందులు ఇవ్వని చెప్పి చెప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ వేసుకొని ఆ కమిటీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మనసు కలిగిన ప్రతి రైతులను ప్రేమించే ప్రతి మనిషిని ఆహ్వానించినారు. అయ్యా రండి, మా భూములలోకి, మాకు జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించండి. మేము భూములు ఇవ్వలేదని చెప్పి ఈ ప్రభుత్వం మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. ఇదెంత నీచమో, ఇదెంత దుర్మార్గమో చూడండి ప్రజలారా. రైతులు భూములు ఇవ్వలేదని చెప్పి ఇవ్వని ఆ పూలింగ్కు సహకరించబడినటువంటి రైతుల యొక్క భూములలోకి అధికారుల చేత నీళ్లను బలవంతంగా వదిలిస్తున్నారు. భూమిలోకి మట్టిని దౌర్జన్యంగా తవ్వుకొని తీసుకుపోతున్నారు. ఆ భూమిలోకి రహదారులు నిర్మిస్తూ ఉన్నారు. అంటే గడ్డి తింటే మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ రైతులను కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తే వాటిని పరిశీలించే నిమిత్తం ఆహ్వానించినారు. ఆ సిఆర్డీఏ రైతుల యొక్క పరిరక్షణ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు ఆ భూములను పరిశీలించడానికి పోతూ ఉంటే, భూములను పరిశీలించడానికి పోతే వచ్చిన నష్టం ఏముంది ఈ ప్రభుత్వానికి? ఇది ముందే తెలుసుకున్నటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు వారి యొక్క అల్లరి మూకలకు, రౌడీ మూకలకు చెప్పి వారి యొక్క కార్యక్రమాన్ని అడ్డుతగులుకోండి అని చెప్పి నట్టి నడిబొడ్డులో కొన్ని వందల మంది లోకేష్ బాబు పంపించినటువంటి అల్లరి మూకలు, రౌడీలు అక్కడికి చేరుకోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుండా సిఆర్డీఏకి పరిధిలో సంబంధించినటువంటి రైతుల మీద, అక్కడే డ్యూటీ చేస్తూ ఉండే పోలీసుల మీద, ముగ్గురి మీద కూడా దాడి చేసినారు. పట్టపగలు ఏ ఉట్టి పుణ్యానికి
రైతుల యొక్క బాధను పరిశీలించడానికి పోతా ఉన్న సందర్భంలో లోకేష్ బాబు పంపించిన రౌడీలు రౌడీజం చేస్తారు. వీళ్ళు రౌడీజం చేసేదానికి కొడుకు పంపిస్తే అబ్బుడు మటుకు తన ప్రైవేటు సైన్యమైన పోలీసులు పంపిస్తాడు కార్యం చక్కబెట్టడానికి. కారణం, వాళ్ళు రౌడీజం చేస్తారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా రైతులైనా ముందుకు రాకుండా నిలవరించడానికి, మీరు తప్పుడు కేసులు పెట్టడానికి అని చెప్పి తన ప్రైవేటు సైన్యమైన పోలీసులు పంపిస్తారు. ఇక పోలీసులు ముందే వ్యవహారం తెలిసినప్పటికి కూడా ఈ కార్యక్రమాన్ని గొడవ చేస్తారని తెలిసినా కూడా దాన్ని నియంత్రించకుండా వారు ప్రభుత్వం చెప్పిన ప్రకారము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద దౌర్జన్యం చేస్తానే మిన్నకుంటారు, రైతుల మీద దౌర్జన్యం చేస్తానే ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఫైనల్గా పోలీసులకు దెబ్బలు తగిలినప్పుడు కూడా వాళ్ళు విసిరిన రాళ్ళు, వాళ్ళు విసిరిన కోడిగుట్లు, వారు చేసిన దౌర్జన్యం, కారు అద్దాలు ధ్వంసం చేయడం, నానాక బీభత్సం చేస్తే పోలీసులు హృదయం లేని ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ కానిస్టేబుల్కు దెబ్బ తగిలితే కూడా వాళ్ళకు రోసంగా తగలకపోతే మళ్ళీ ఫైనల్గా కేసులు మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడతారు కేసులు. ఇది అయిపోయిన తర్వాత తెల్లవారితే ఈరోజు పత్రికల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇంత లావు అక్షరాలతో రాస్తారు. ఏమని? రైతుల మీదకి దాడి చేసినట్టు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాడి చేసినట్టు, రైతులకు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తూ ఉన్నట్టు, అంటే వాస్తవ సత్యాన్ని అంతా మూసిపెట్టి పూలింగ్కు సహకరించడం లేదు, భూములు ఇయ్యమని చెప్తున్నారు, కక్షాదిపు చర్యలు చేస్తున్నారు, వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చిన ఇదంతా మూసిపెడతారు. రైతులకు ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేరు చేస్తా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేస్తా అన్నట్టు, మేమేదో దౌర్జన్యం చేసినట్టు ఆంధ్రజ్యోతిలో ఇంతలా అక్షరాలతో ఈనాడులో రాస్తారు. ఇది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు భజన చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ఇంత నోరు వేసుకొని అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారు. అది అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలలోనూ టీవీ డిబేట్లలోనూ ప్రచారం చేస్తారు. ఫైనల్గా ఈ రాష్ట్రంలో నిజాన్ని నమ్మేవాళ్ళు, వాస్తవాన్ని నమ్మేవాళ్ళు 40 పైసలు అయితే కనుక వీళ్ళు చూపించినటువంటి అబద్ధాన్ని నమ్మేవాళ్ళు 60 పైసల స్థితికి తీసుకుపోయి పబ్బం గడుపుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే జరుగుతున్నది ప్రజలారా. లోకేష్ బాబు ఏమో రౌడీలు పంపిస్తాడు, రౌడీజం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏమో ప్రైవేట్ సైన్యం పోలీసులు పంపిస్తారు, తప్పుడు కేసులు పెడతారు. ఆ తర్వాత పోలీసులు పోయిన తర్వాత ఈ పచ్చపత్రికలు మటుకు అబద్ధాలు రాస్తాయి. పచ్చపత్రికలు అబద్ధాలు రాసినాక నాయకులు ఇంత నోరేసుకొని ప్రకటన చేస్తారు, సోషల్ మీడియాలోనూ డిబేట్లు పెడతారు. ఫైనల్గా అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేసి రాజకీయం చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉండేది ప్రజలారా. ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. దయచేసి రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాను నేను. ఇది కేవలం ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చెరబట్టడమే కాకుండా, నా ఉద్దేశంలో అయితే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్నం పెట్టి అన్నదాతలపైన చేసిన దాడిగా నేను భావిస్తాను. అన్నదాతలపైన చేసిన దాడి, అన్నం పెట్టే చేతిని నరికే ప్రయత్నం చేయడం, వారికి ఇష్టం లేని భూములను లాక్కుండే ప్రయత్నం చేయడం, రైతులను ఇంత గోడాడిచ్చిన తర్వాత, ఇంత బాధ పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం బతికి బట్టగట్టదే? ఈ ప్రభుత్వం బతికి బట్టగట్టే ప్రసక్తే లేదు, నేను చెప్తాను కదా. ఇంతగా రైతులను బాధించి, అన్ని వర్గాలలో బాధించి, ఇంత దౌర్జన్యానికి హింసకు పాల్పడిన తర్వాత ఈ ప్రభుత్వము నట్టి నిబద్ధనలో పోతుంది. ఇది 5 సంవత్సరాలు ఉండే పరిస్థితి కూడా లేదు ప్రజలారా. ఈ వాస్తవ సత్యాలను గ్రహించాలని కోరుతా ఉన్నాం. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు మా వాళ్ళ మీద పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన నిలబడుతుంది. రైతుల పక్షానే కాకుండా ఈ రాష్ట్రంలో బాధపడే బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నిలబడుతుంది. మీరు ఎన్ని కేసులు పెట్టించుకున్నా కూడా ప్రజల కోసం, రైతుల కోసం కేసులు స్వీకరిస్తాం, పోరాటం చేస్తూనే ఉంటాం. మానుకునే ప్రసక్తి అయితే ఉండదు.